హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. ఓకే చూడండి, ఫస్ట్ అయితే నిఫ్టీలో ఈ రోజు ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకు ఫస్ట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫస్ట్ అయితే డౌన్ సైడ్ వచ్చింది, ఆ తర్వాత రికవరీ అయ్యి మనకు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. మనం ఎప్పుడైనా కూడా ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ లో గానీ లేదంటే ఈ క్యాండిల్ హైలో గానీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. దీని ప్రకారంగా నేను ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీకు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళి మన ఎంట్రీ కాడ నుంచి ఎగ్జాక్ట్లీ పిన్ టు పిన్ మనకు లాంగ్ 3 క్యాండిల్స్ అయితే మనకు టార్గెట్ అయితే ఇచ్చినాయి. ఫస్ట్ టార్గెట్ అయితే క్యాండిల్ 50% ఉంటుంది, సెకండ్ టార్గెట్ క్యాండిల్ లో ఉంటుంది. అయినా కూడా మనకి క్యాండిల్ కంటే కూడా ఇంకొక క్యాండిల్ కూడా బోనస్ గానే వచ్చింది. ఎవరన్నా ఈ క్యాండిల్ ని మీరు అబ్జర్వ్ చేసినట్టున్నా కూడా, నేను ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసి ఉన్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎలా ఎప్పుడు పోస్ట్ చేసినాం ఏం కథ అనేది కూడా మీకు టెలిగ్రామ్ లో కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన అఫీషియల్ టెలిగ్రామ్, మన ట్రేడింగ్ అఫీషియల్ అని ఉంటుంది. దీంట్లో మనము ఏంటంటే మనకు మార్నింగ్ 9 to 9:30 లోపల మార్కెట్ కి ఇంపార్టెంట్ న్యూస్లు ఏదైతే ఉంటాయో అవి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా తెలుగులో. దాని తర్వాత మనం 10:15 కి మన ఛానల్లో అప్డేట్స్ నేను ఎంట్రీ ప్లానింగ్ అనేది 10:15 తర్వాతనే ప్లాన్ చేస్తాను కాబట్టి అప్పుడు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మనకు చూడండి, మనకు 24,075 నుండి నేను సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో మార్కెట్ ఎలా ఉందో చూడండి, చాలా స్ట్రాంగ్ బులిష్ గా ఉంది. ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీ ప్లానింగ్ అంటే చాలా మాటలు కాదు, చాలా ఇబ్బంది. ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుందంటే 1 అవర్ కి సంబంధించిన ప్రైస్ యాక్షనే. దానికి సంబంధించిన ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్ లో ఉంది, మీకు ఒకసారి టైం ఉంటే వెళ్ళి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ నుంచి టార్గెట్ కూడా మనం అనుకున్నట్టుగానే వచ్చింది. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది, ఇమీడియట్ గా మన సెకండ్ టార్గెట్ కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకు ఆల్మోస్ట్ టార్గెట్ డన్. ఇక్కడ నుంచి నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తున్నట్టు కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది. మెయిన్ గా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ కూడా మనకు చాలా యాక్యురేట్ గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి, మీకు నాయిస్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్డేట్స్ కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి మీకు టైం ఉంటే చూడడానికి ట్రై చేయండి. చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనము చాలా రోజుల నుంచి వెళ్ళి వార్ నడుస్తుంది, దీని గురించి తెలిసిందే కదా. ఈ రోజు మనకు సడన్ గా ఫాలో అవడానికి ఒక మేజర్ రీజన్ అయితే ఉంది. అదేంటంటే మనకు యుఎస్ అండ్ ఇరాన్ కు సంబంధించిన వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఓకే, కొద్ది రోజుల నుంచి వెళ్ళి కొంచెం నార్మల్ గానే ఉంది. ఇప్పుడున్న కండిషన్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఓకే, చర్చలు జరిగి ఏదన్నా పాజిటివ్ ఒపీనియన్ వస్తుందేమో అన్న డైరెక్షన్ లోనే ఉండే మార్కెట్. బట్ యుఎస్ వాళ్ళు సడన్ గా ఇరాన్ మీద అటాక్ చేసిర్రు. మెయిన్ గా వీళ్ళ బోట్స్ మీద అటాక్ చేయడం వల్ల మళ్ళీ వార్కు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీనికి ఇరాన్ వాళ్ళు మళ్ళీ రిప్లై ఏమిస్తారో, రేపటి సంగతి ఏందో, మళ్ళీ రేపు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. కాబట్టి మనకు మళ్ళీ వార్ కొద్ది గొప్ప మళ్ళీ పెరిగినట్టే. దానివల్ల మనకి ఇమీడియట్లీ ఏమవుతుంది, యుఎస్ అండ్ ఇరాన్ కు సంబంధించిన వార్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇమీడియట్లీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మీద పడుతుంది. మళ్ళీ దానివల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు అటాక్ చేసిరని తెలియంగానే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిపోతున్నాయి. మెయిన్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతుంది అంటే మళ్ళీ ప్రాబ్లమే కదా మార్కెట్ కి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైనా గందరగోళం అయితే ఇంకా పెద్ద నెగిటివ్ అవుతుంది. అలాగే మనకి ఇప్పుడున్న కండిషన్స్ లో ఆల్రెడీ మనకు యుఎస్ వాళ్ళు చేస్తున్న ఆల్రెడీ మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ అంతా కూడా మనకు మార్కెట్ ని సెల్లింగ్ చేస్తూనే వస్తారు. దానివల్ల రూపీ వాల్యూ తగ్గుతూనే ఉంది. ఇక ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇప్పుడున్న కండిషన్ ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ వీక్నెస్ కంటిన్యూషన్ అవుతుంది. $95.73 ఉంది ప్రస్తుతానికైతే యుఎస్ డాలర్ తోని మన 1 రూపీ. ఇంకా పెరుగుతూ వెళ్తే మనకి ఇంకా డేంజర్ సిగ్నల్స్ వస్తుంటాయి. మన మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కూడా ఈ సిచ్యువేషన్ చూసి మళ్ళీ ఎగ్జిట్ అవుతే మనం మళ్ళీ పెద్ద ఫాల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనకు డెరివేటివ్ ఎక్స్పైరీ కూడా ఉండడం వల్ల కూడా వాలటిలిటీ హెవీగా ఉంది. ఈ సెక్టర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా, అలాగే Q4 రిజల్ట్స్ చూసుకుంటున్నా కొంత ప్రెజర్ అయితే అవుతుంది మార్కెట్ లో. రేపటికి సంబంధించి మెయిన్ పాయింట్ ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన అప్డేటే. దీనికి సంబంధించి ఎవ్రీ అప్డేట్ మీకు 9 లోపల గానీ 9:30 లోపల గానీ మీకు వస్తుంది. మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఓకేనా. దాంట్లో మీకు 9 లోపలగా దీనికి సంబంధించిన డేటా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అనాలిసిస్ చూసుకున్నట్టయితే రేపటికి ఆల్రెడీ మనకు ఈ రోజు అయితే ఎంట్రీ నుంచి వెళ్ళి మంచి మూమెంటం అయితే క్రియేట్ అయింది బేరిష్ కి. మనకి ఇక్కడ ఒక ట్రాప్ చేసింది. ఏంటంటే చూడండి, మనకి ఇదంతా బులిష్ ట్రెండ్ కదా. లాస్ట్ డే ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది, దీని హై పైన మనకు బులిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే చాలా మంది అరే నిన్నటి హై పైన మనకు క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళిపోతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అలాగే కొంతమందికి కాన్ఫిడెన్స్ కోసం, ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ కోసం దీని హై బ్రేక్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దీని హై కూడా బ్రేక్ అయ్యి మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడి నుంచి వెళ్ళి ఫాల్ వచ్చిందంటే అగ్రెషన్ ఫాల్ వచ్చింది, చాలా మంచి మూమెంటం వచ్చింది. అలాగే ఈ రోజుకి కూడా మనకి లాస్ట్ లో కూడా ఒక ట్రాప్ జరిగింది. ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది. ఇది ఒక డిమాండ్ జోన్, ఎందుకంటే ఇక్కడ నుంచి బౌన్స్ అయిందంటే డిమాండ్ జోన్ గానే పనిచేస్తుంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా క్లోజ్ అయింది, ఆ తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. దీని ప్రకారంగా చూసుకుంటే మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం పైకి వెళ్ళాలి. మళ్ళీ కూడా ఈ పైకి వెళ్ళాలి అంటే మనకు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటేనైతే ఓకే. ఈ మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కొంచెం మనకు కన్సల్టేట్ అయ్యి మళ్ళీ డిమాండ్ జోన్కి వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం 24,089 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు మనకు డైరెక్ట్ గ్యాప్ అప్ అయి పైకి వెళ్తే మాత్రం 89 తర్వాతనే మనం మళ్ళీ సెల్లింగ్ ఇక్కడ రిజెక్ట్ అవుతుందా ఏమవుతుందో చూసుకొని ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. లేదు దీని ఎబో మార్కెట్ సస్టైన్ అవుతే మనం అబోకి మనం దీనిపైన మనం ఏమైనా మూమెంటం ఉంటే న్యూస్ కూడా ఏమైనా పాజిటివ్ ఉంటే మనం అప్ సైడ్ ప్రయత్నం చేస్తాం. లేదు మన మార్కెట్ సిచ్యువేషన్ అట్నే ఉంది, నెగటివిటీ ఎట్లాగే ఉంది అంటే మనకు మార్కెట్ 23,840 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కిందికి మార్కెట్ వచ్చేంత వరకు మనం సెల్లింగ్ చేయొద్దు. ఇక్కడ ఈ లెవెల్ కింద 2 బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అవుతేనే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఈ మధ్యలో మాత్రం పెద్దగా ట్రేడ్ చేయొద్దు. ఈ మధ్యలో ఎటువంటి ట్రేడ్స్ అయితే వద్దు. దీని ఎబో బయింగ్ చేసుకుందాం, దీని బిలో సెల్లింగ్ చేసుకుందాం, కానీ దీంట్లో మధ్యలో మాత్రం ఎటువంటి ట్రేడ్స్ అయితే వద్దు. హైలీ రిస్క్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి కొంచెం ఛాన్స్ ఉంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే నీకు పోస్ట్ చేస్తాను మీకు. దాని ప్రకారం మీ ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయితే దాని కొంచెం మీకు యూజ్ అవుతుంది. అలా మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అంత మంచి ఎంట్రీ అయితే రాలేదు, బట్ మనకు లాస్ట్ లో ఎంట్రీ వచ్చింది. ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా ఈ క్యాండిల్ హై గానీ లో గానీ బ్రేక్ అయితే మళ్ళీ రీట్రేస్మెంట్ లో దూరాలతాం. రీట్రేస్మెంట్ కి అయితే వచ్చిన తర్వాత సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, మనకు డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి. బట్ ఎండింగ్ లో ఇక్కడికి వచ్చి రీటెస్ట్ అయింది. ఇక్కడ మన క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ లో ప్రైస్ యాక్షన్ పనిచేస్తుందా, పనిచేయదు. ఎందుకంటే మనకు న్యూస్ ఎటువైపు ఉన్నా రావచ్చు రేపటి రోజు. మనకు ప్రైస్ యాక్షన్ ఎంత ఇంపార్టెంట్, న్యూస్ కూడా అంత ఇంపార్టెంట్. న్యూస్ ఒకవేళ పాజిటివ్ వస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ మార్కెట్ అవర్స్ లో ఇంకో గంట 2 గంటలు ఉందంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉండే, బట్ లేదు కాబట్టి లేదు. ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ప్లానింగ్ చేసుకుంటే కొంతవరకు బెటర్ గానే ఉంటుంది. ఇక్కడ నుంచి మన టార్గెట్ 54,467 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి లెవెల్ చాలా ఇంపార్టెంట్. 54,467 లెవెల్ చాలా సందర్భాలలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది డైరెక్ట్ గా బ్రేక్అవుట్ చేసుకుని పైకి వెళ్ళింది, ఈ లెవెల్ ని రీట్రేస్మెంట్ చేయలేదు కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే కొంతవరకు ఉన్నాయి. మనకు 55,000 లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది అంటే మనకు రీట్రేస్మెంట్ లో దొరికితే 55,000 నుంచి వెళ్ళి 54,467 వరకు చాలా సింపుల్ గానే టార్గెట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీంట్లో. ఇక దీంట్లో ఈ మధ్యలో ట్రేడ్ అయితే చేయకపోవడమే మంచిది. దీని ఎబో మనం దీంట్లో కూడా బయింగ్, దీని బిలో సెల్లింగ్, పెద్ద ట్రేడ్స్ అయితే లేవు. ఉంటే మాత్రం మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, ఓకేనా. ఇది సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ లో కూడా సేమ్ బులిష్ క్యాండిల్ వచ్చింది, బట్ సెకండ్ క్యాండిల్. మనకు నిఫ్టీలో మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చినా కూడా దీంట్లో చాలా వరకు బేరిష్ క్యాండిల్ వచ్చింది. దీని హై పైన ప్లాన్ చేసుకున్నా కూడా ఎంట్రీ టు పిన్ ఎంట్రీ వచ్చింది, పైన కొంచెం కూడా వెళ్ళలేదు. అక్కడ నుంచి మనకు మంచి టార్గెట్ దీంట్లో కూడా వచ్చింది. దాని ప్రకారంగా దీంట్లో కూడా సేమ్ మనకి ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకుంటే మనం మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. రేపటికైతే మనం ప్లానింగ్ ఎట్లా చేసుకోవచ్చు, మనకు 76,340 వరకు మళ్ళీ మనకు మార్కెట్ వెళ్తే రేపు ఒకవేళ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఈ లెవెల్లో రిజెక్ట్ అయినా, లేదంటే మళ్ళీ ఇక్కడ నియర్ బై వచ్చి క్లోజ్ అయినా, ఇక్కడ నుంచి 1 అవర్ క్యాండిల్ ప్రకారం సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మన టార్గెట్ 75,700 వరకు. లేదు ఈ 76,340 పైన మనకు మార్కెట్ క్లోజ్ అయింది అంటే కొంచెం వెయిట్ చేస్తాం, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు. లేదు మనకు రిజెక్ట్ అయితే మాత్రం మంచి ఎంట్రీ పడుతుంది, అక్కడి నుంచి మనం సెల్లింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనకు నెగిటివ్ న్యూస్ ఉంది, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోతుంది మార్కెట్ అంటే మాత్రం మనకు డౌన్ సైడ్ కి మనకు మంచి ట్రేడ్స్ అయితే ఉన్నాయి అవకాశము. 75,700 మనకు కిందికి మార్కెట్ వస్తేనే మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ లో వస్తే మనం సెల్లింగ్ ఛాన్సెస్ అయితే తీసుకుంటాం. ఇక మనం స్ట్రాంగ్ సెల్లింగ్ చేయాలంటే 75,200 కింద మనం న్యూస్ కూడా ఒకసారి చూసుకుందాం, న్యూస్ ప్రకారంగా ప్లానింగ్ అనేది చేసుకుందాం. ఇది సెన్సెక్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఈ క్యాండిల్ గురించి ఇంత ముందుగా చెప్పాను కదా, లాంగ్ రిజెక్షన్ క్యాండిల్ గురించి. దీంట్లో మార్కెట్ గజీ బిజీ నడుస్తుంది, బట్ మనకు ఇక్కడే ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి కంప్లీట్ గా అప్ సైడ్ కే వెళ్తుంది ప్రస్తుతానికి. ఇదే ఈ రోజు కొంతవరకు మళ్ళీ వార్ సిచ్యువేషన్స్, భయాందోళనలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో ప్రస్తుతానికి పాజిటివ్ గానే ఉంది. ఈ రోజు ఏమైనా ప్లాన్ చేసుకుంటే పాజిటివ్ కే ఛాన్సెస్ ఉన్నాయి, నెగిటివ్ మాత్రం చేయొద్దు. జస్ట్ మనకు యూఎస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉందా చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. దీంట్లో కూడా ఏమైనా న్యూస్లు ఉంటే మీకు మార్నింగ్ పోస్ట్ చేస్తా. ఇది కూడా మనకు 9,000 నుంచి వెళ్ళి ఒకవేళ 9,000 కూడా సస్టైన్ అయితే మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. 10,000, 11,000 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి లో లెవెల్స్ అన్ని మనకు బేరిష్ సైడ్ ఉన్న ఈ లాంగ్ రిజెక్షన్స్ ఉన్న లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ అయితేనే మనం ఏమైనా సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ రిజెక్షన్స్ దగ్గర ఉంటే మాత్రం మార్కెట్ లో చూడండి ఒక 2-3 రోజులు సస్టైన్ అయిన తర్వాత క్లియర్ గా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ డిమాండ్ జోన్ లో ఉంది అంటే మళ్ళీ కొంచెం సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రైస్ యాక్షన్ ప్రకారం. న్యూస్ కూడా కొంచెం సహకరించిందంటే ఇంకా మంచి మూమెంటం ఉంటుంది. కాబట్టి దీంట్లో వీలైతే న్యూస్ ను మనం
తరోగా గమనిస్తూ దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ కూడా ఎటువైపు ఉంది అనేది చూసుకుంటూ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఇంత పేషెన్స్ గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.